వెల్కమ్ టు సాయి లీలా కిచెన్. ఈరోజు నేను పప్పు చెక్కలు, అదే ఉప్పు చెక్కలను కూడా రైస్ ఫ్లోర్ 1 కప్పు, మినప్పప్పు నానబెట్టుకున్నది ఒక 3 అవర్స్ నానబెట్టుకున్న మినప్పప్పు ఒక చిన్న గ్లాసు, అందులోనే కొంచెం నువ్వులు కూడా వేయాలి. తర్వాత సబ్బు బియ్యం 1 గ్లాసు, చిన్న గ్లాసు, ఇది ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలి. కొంచెం పసుపు, అల్లం, జీరా, తర్వాత కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెం కొంచెమేమో 1 టేబుల్ స్పూన్ కొంచెం రుచికి సరిపడా ఇంగువ, కొంచెం నువ్వులు. దీన్ని పిండిని ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. రైస్ ఫ్లోర్ వేసుకోవాలి, కొంచెం జీలకర్ర, నానబెట్టుకున్న మినప్పప్పు, ఈ నువ్వులను కూడా వేసేసుకో, ఉప్పు రుచికి సరిపడ, కొత్తిమీర, అల్లం, వీటిని మనం మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే ఈ 3 అవర్స్ నానబెట్టినటువంటి సబ్బు బియ్యాన్ని కూడా వేసాను. వేడి చేసిన టీని ఇలా పోసుకోవాలి, పిండిలో వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇట్లా ఆయిల్ రాసుకుని ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు ఉండ తీసుకుని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుని దీనికి కొంచెం పాలిథిన్ కవర్ కూడా కొంచెం ఆయిల్ రాసుకుని తర్వాత దాన్ని ఇలా ప్లేట్లో వేడి కరకరలాడే ఉప్పు చెక్కలు రెడీ. వేడిగా రెడీగా ఉన్నాయి. నాకే నోరు ఊరిపోతున్నాయి. టేస్ట్ చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసుకోండి.